హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ మిస్సెస్ చిన్ను యూట్యూబ్ ఛానల్. ఇవాళ స్పెషల్ వీడియో ఏంటంటే కోటిలింగేశ్వర టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ చాలా ఫేమస్, అందరికీ తెలుసు మోస్ట్లీ. కాబట్టి ఇక్కడికి ఎలా వెళ్ళాలో, ఏమేం చేయాలి, అక్కడ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్తాను ఈ వీడియోలో. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీరు చాలా మంచిగా ఫీల్ అవుతారు. మీరు ఆల్రెడీ ఈ టెంపుల్కి వెళ్ళింటే కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది వెళ్ళారో ఇక్కడికి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. చూస్తున్నారు కదా, మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. టైం అయితే 6 అలా అవుతుంది. మేము వీకెండ్లో వెళ్తున్నామంటే సండే స్టార్ట్ అయ్యాం. సో ఎర్లీగా వెళ్తే పెద్దగా క్యూ ఉండదు, ఫాస్ట్గా వెళ్ళి వచ్చేయచ్చు అలా అనుకుని త్వరగా స్టార్ట్ అయ్యాం. మేము బెంగళూరు నుండి కోటిలింగేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం. మేము బైక్లో స్టార్ట్ అయ్యాం ఎర్లీ మార్నింగ్. ఈజీగానే వెళ్ళొచ్చు అక్కడికి బెంగళూరులో ఉన్న వాళ్ళు. కోటిలింగేశ్వర టెంపుల్ కర్ణాటకలోని కోలార్ డిస్టిక్లో కొమ్మసంద్ర అనే విలేజ్లో ఉంది. నేను కావాలంటే ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చెక్ చేసి ఈజీగా వెళ్ళొచ్చు టెంపుల్కి. బెంగళూరు నుండి కరెక్ట్గా 100 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్ని రీచ్ అవ్వాలి అంటే. జర్నీ టైం అయితే 2 hours మ్యాక్సిమం పడుతుంది బెంగళూరు నుంచి. మేము కేఆర్పురం నుండి 2 వీలర్లో స్టార్ట్ అయ్యాం ఈ టెంపుల్కి. ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు డిస్టిక్ నుండి కూడా చాలా దగ్గర, ఆల్మోస్ట్ 112 కిలోమీటర్స్ ఉంటుంది. ఈజీగానే రీచ్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ సేమ్ టైం 2 hours పడుతుంది. మేము దారిలో ఒక టొమాటో యాక్సిడెంట్ కూడా చూసాం. టొమాటో అంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, లక్కీగా ఎవరికి ఏం జరగలేదు. కాకపోతే ఆ ట్రక్లో ఉన్న అన్ని టొమాటోస్ రోడ్ పైన పడిపోయాయి. చాలా ఫుడ్ వేస్ట్ అయితే అయింది, బట్ అందరూ సేఫ్, ఏం అవ్వలేదు. ఇక్కడ కనిపిస్తుందిగా, ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పటి వరకు స్ట్రైట్ హైవే రూట్ ఈ బెంగళూరు నుండి. అక్కడ ఒక చిన్న బోర్డు కూడా చూశారు కదా, ఇక్కడ నుండి రోడ్డు కొంచెం మడ్ రోడ్లా ఉంటుంది, కొంచెం స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇంతవరకు హైవే రోడ్డే చాలా బాగుంటుంది, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ నుండి కొంచెం విలేజ్ సైడ్ నుండి వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ వచ్చేసాం టెంపుల్కి. కనిపిస్తుంది కదా, ఇదేనండి ఎంట్రన్స్ ఆ టెంపుల్కి. ఇక్కడ వెహికల్ ఎంట్రీ టికెట్ పే చేయాల్సి ఉంటుంది. టెంపుల్ ముందర ఇక్కడ పూజా రిలేటెడ్ థింగ్స్ దొరుకుతాయి. కావాల్సినవి తీసుకొని టెంపుల్ లోపలికి వెళ్దాం. కొంచెం దూరం నడిచాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే 4 వీలర్ పార్క్ చేసుకోవచ్చు. ప్లేస్ చాలా ఉంటుంది. రైట్ సైడ్ వెళ్తే టెంపుల్ ఎంట్రన్స్కి వెళ్ళొచ్చు. ఇక్కడ షూ కీపింగ్ కూడా ఉంటుంది. 5 రూపీస్ పర్ పే చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. టెంపుల్ ఎంట్రన్స్కి వచ్చేసాం. ఇదేనండి క్యూ టెంపుల్ ఎంట్రన్స్కి. అంత త్వరగా స్టార్ట్ అయినా ఇంతమంది ఉన్నారు చూడండి మీరే. ఎంట్రన్స్ టికెట్ అయితే 20 రూపీస్ పే చేయాలి. అది కొంచెం క్యూ లైన్లో వెళ్తే అక్కడే కలెక్ట్ చేస్తున్నారు. అండి ఎంట్రన్స్. టెంపుల్ ఎంటర్ అవ్వగానే చాలా శివలింగాస్ కల్పిస్తున్నాయి. ఈ టెంపుల్లో శివలింగాస్ 1980 నుండి పెడుతున్నారు అని చెప్తారు. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ శివుని ముక్కొని శివలింగాన్ని ప్రతిష్ఠించి, అలా కొన్ని లాక్స్ శివలింగాస్ ఉన్నాయి ఇక్కడ ఈ టెంపుల్లో. మీరే చూడండి, ఈ టెంపుల్లో 108 feet హైట్ ఉన్న శివలింగం ఉంటుంది. అదే చాలా పెద్దది ఈ టెంపుల్లో. అలానే 32 feetలో ఆ నందీశ్వరుడు కూడా ఉంటారు. ఇలా ఈ విగ్రహాలన్నిటిని ఇంత హైట్లో చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఊళ్ళో పెద్ద శివలింగాస్లో ఈ శివలింగం కూడా ఒకటి అని చెప్తారు. అంత ఎర్లీగా స్టార్ట్ అయినా చూడండి, చాలా మంది వచ్చేసారు. ఇక్కడ క్యూ అయితే ఉంది, కొంచెం చిన్నదే. అందుకే మీరు ప్లాన్ చేస్తుంటే కొంచెం ఎర్లీగానే రండి. సో రష్ ఉన్నా త్వరగా రిటర్న్ అయిపోతారు. ఈ టెంపుల్ మొత్తం అప్రాక్సిమేట్లీ 15 acres ఉంటుంది అని చెప్తారు. ఇక్కడ పూజారి ఈ టెంపుల్లో 90 lakhs ప్లస్ శివలింగాస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇంకో 10 lakhs శివలింగాస్ వస్తే 1 కోటి శివలింగాలు అవుతాయి అని చెప్పారు. ఎవరైనా ఏమైనా కోరిక కోరుకొని అది జరిగితే ఇక్కడికి వచ్చి కొంచెం మనీ పే చేసి దాని రిలేటెడ్ టికెట్ తీసుకొని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించవచ్చు అని చెప్తారు. ఇలా ఎవరైనా చేసుకోవచ్చు, చాలా మంచిది అని చెప్తారు. శివుడితో పాటు చాలా మంది దేవతల టెంపుల్స్ ఉన్నాయి. ఈ వీడియోలో చూపిస్తాను మీకోసం. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అదే టెంపుల్ ఎంట్రన్స్ గోపురం. మార్నింగ్ ఇలా ఇన్ని శివలింగాస్ని ఒకేసారి చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ టెంపుల్లో. మార్నింగ్ సన్ రైజ్ కూడా ఇక్కడ నుండి చాలా బాగుంది అసలు. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకుందాం పదండి. ఈ టెంపుల్కి రీచ్ అవ్వాలి అంటే బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. డైరెక్ట్గా బెంగళూరు నుండి కోలార్కి బస్సెస్ ఉంటాయి. అక్కడ నుండి ఆటోస్ ఆర్ బస్ ఫెసిలిటీతో టెంపుల్కి రీచ్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీరు ట్రైన్లో వెళ్ళాలి అంటే కేఆర్పురం నుండి బంగార్పేట్ స్టేషన్ వెళ్ళి అక్కడ నుండి టెంపుల్కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ టెంపుల్ అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వర టెంపుల్ వస్తుంది. త్రిమూర్తుల ఆలయం అని అంటారు. ఇక్కడ పక్కనే ఆ వెంకటేశ్వర స్వామి వారు కూడా ఉంటారు. చూడండి, చూపిస్తాను. దర్శనం అయ్యాక బయట వస్తే ఇక్కడ ప్రసాదాలు ఉంటాయి, కావాల్సినవి తీసుకోవచ్చు.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చెట్టు ఉంది. దీనికి అందరూ పసుపు దారాలు కడుతున్నారు. ఈ చెట్టుని నాగలింగ చెట్టు అని చెప్తారు. ఇక్కడ 2 దారాలని ఇస్తారు. దాన్ని శివ పార్వతి అని చెప్తారు. మనుషులు ఏదైనా కోరిక కోరుకొని ఈ చెట్టుకు కడితే చాలా మంచిది అని చెప్తారు. ఏ కోరికైనా జరుగుతుంది అని చెప్తారు. ఈ చెట్టుకి ఉన్న ఫ్లవర్స్ కూడా ఆ లింగ రూపంలోకి ఉంటుంది అని కూడా చెప్తారు. ఇక్కడ నుండి మనం మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్దాం. ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉందండి. అదేంటంటే కోటిలింగేశ్వర్లో స్థాపించిన శివలింగంలో ఈ టెంపుల్లో ఉన్న శివలింగమే మొట్టమొదటిది. ఈ టెంపుల్లో ఆ స్వామివారు శ్రీ కోటిలింగేశ్వర స్వామిగా దర్శనమిస్తారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఇంకా నవగ్రహాలు కూడా ఉంటుంది. మెయిన్ టెంపుల్లోని ఆ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత బయట వస్తే మంచి వ్యూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ స్పాట్ ఫొటోస్కి అన్నట్లు చెప్తారు. మీరు కూడా కొన్ని క్లిప్స్ తీసుకోవచ్చు. ఇక్కడ నుండి కొంచెం పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. చాలా బాగా డెకరేట్ చేసి ఉంటారు. ఇంతవరకు ఎక్కడ కూడా శివుడు విష్ణువు టెంపుల్స్ కలిసి ఉండవు, కానీ ఇక్కడ అలా కాదు, అన్ని టెంపుల్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రతిరోజు ఆ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు అని చెప్తారు. ఆ తర్వాత అన్నపూర్ణాదేవి టెంపుల్, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి వారి టెంపుల్స్ని కూడా దర్శించుకోవచ్చు. ఇంకా అయ్యప్ప స్వామి వారిని కూడా దర్శించుకోవచ్చు. టెంపుల్ తర్వాత ప్రసాదాల షాప్స్ ఉంటాయి, కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి ముందుగా ఆ గణపతిని దర్శనం చేసుకుందాం. ఇక్కడ చూడండి, సంతోషి మాత అమ్మవారు ఉన్నారు. అమ్మవారిని దర్శించుకుందాం పదండి. తర్వాత పక్కనే పాండురంగ స్వామి వారి ఆలయం, ఇంకా పంచముఖ గణపతి స్వామి ఆలయం ఉంటుంది. శ్రీ సీతారామ స్వామి వారు ఇంకా ఆంజనేయ స్వామి వారు కలిసి ఉన్నటువంటి ఆలయంని దర్శించుకుందాం. ఇక్కడే పక్కన ఒక శివలింగంకి పూజ చేసి భక్తులని నీళ్లతో అభిషేకం చేయడానికి ఆలోచిస్తారు. ఇక్కడ నుండి ముందుకు వెళ్తే శ్రీ వాసవి కంటక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుంది డెకరేషన్ అయితే అన్ని టెంపుల్స్లో. ఈ టెంపుల్ని మిర్రర్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. చాలా బాగుంది అసలు. ఇక్కడ పక్కన ఉన్న ఆ శివలింగంని కాశీ విశ్వనాథుడు అని చెప్తారు. ఇక్కడ కూడా నీలాభిషేకం భక్తులతో చేపిస్తారు. అంతే అండి, లెఫ్ట్ సైడ్లో ఉన్న టెంపుల్స్ అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్. ఇంకా ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి చాలా పెద్ద శివలింగం కనిపిస్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న శివలింగమే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద శివలింగం అండి. అక్కడికి వెళ్దాం రండి. ఇక్కడ ఇలా చూస్తుంటే నాకు తెలుగు సినిమా మంజునాథ గుర్తొచ్చింది. మీలో ఎంతమందికి ఆ మూవీ తెలుసో కామెంట్ చేయండి, చూద్దాం. ఇక్కడ డైరెక్ట్గా ఇలా చూస్తుంటే ఇంకా బాగుంది. ఇంత పెద్ద శివలింగంని ఇలా చూస్తుంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి. ఇక్కడికి ఈ శివలింగంని చూడడానికి చాలా మంది వస్తారు డైలీ. ఆల్మోస్ట్ 2 lakh మెంబర్స్ ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తారంట, ఈ టెంపుల్ వాళ్ళు చెప్పారు. ఇంకా శివరాత్రి టైంలో, ఏ స్పెషల్ డేస్లో చాలా మంది ఉంటారు. ఇంకా ఏదైనా ఫెస్టివల్ టైమ్స్లో కూడా ఇక్కడికి చాలా మంది వస్తారు. ఇక్కడ ఒకేసారి ఆ ఎత్తైన శివలింగంని, ఆ నందీశ్వరుని ఇలా చూస్తుంటే చాలా బాగుంది. ఇక్కడ ఆ శివుని ముందు ఇలా దీపాలు పెడితే చాలా మంచిది అని చెప్తారు. ఆల్రెడీ చాలా మంది పెట్టేసి ఉన్నారు మేము వెళ్ళేసరికి. శివరాత్రి అలాంటి స్పెషల్ డేస్లో ఇక్కడ మొత్తం ఫుల్ అయిపోతుంది, ప్లేస్ ఉండదు అసలు దీపాలు పెట్టడానికి. ఈ టెంపుల్కి ఒక చిన్న స్టోరీ ఉంది. నేను విన్నది ఏంటంటే, పూర్వం ఇక్కడ మంజునాథ అనే ఒక యువకుడిని ఏదో తప్పు చేసుంటే అక్కడ పూజారి వాళ్ళు భక్తితో టెంపుల్లోని అన్ని దీపాలని వెలిగించమని చెప్తారు. అప్పుడు ఆ స్వామివారు ఆ యువకుడి కోసం ఆ దీపాలన్నీ వెలిగేలా చూస్తారు. దానితో ఆ యువకుడు ఆ స్వామివారిని 1,000,000 సార్లైనా తిట్టుకుని ఉంటా అని అనుకుని దానికోసం 1,000,000 లింగాల్ని పెట్టాలి అని అనుకున్నాడు. అందుకే ఇక్కడ ఇలా ఎన్ని లింగాలు కనిపిస్తున్నాయని చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ ఇలా అందరూ ఆ శివుని ముందు దీపాలు పెడుతున్నారు. ఆల్మోస్ట్ 10 అయింది. ఇప్పుడు కూడా ఇక్కడ ఇలానే కూర్చొని మొక్కుకుంటున్నారు అందరూ. చాలా బాగుంది ఇక్కడ ఇలా డైరెక్ట్గా చూస్తుంటే. ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, చెప్తాను.
ఇక్కడ పక్కనే ఇంకో పెద్ద శివలింగం కనిపిస్తుంది. సేమ్ అలానే శివుడు నంది ఇక్కడ ఉంటుంది. కొత్తగా పెట్టారు అని అనిపిస్తుంది. ఇక్కడ ఈ శివలింగం పక్కనే అమ్మవారు రూపాలు కూడా పెట్టారు. చూడండి, ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ అలానే ముందుకు వెళ్తే ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా కనిపిస్తుంది. చూడండి, పక్కనే ఆ సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది. చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడ నుండి కొంచెం పక్కనే శనీశ్వరి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ హోమాలు జరిపిస్తారు. దానికి కావలసిన థింగ్స్ ఇక్కడే దొరుకుతుంది, కావాలంటే చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ టెంపుల్ మొత్తంని కవర్ చేసేసాం. ఇంకా ఎగ్జిట్ అవ్వడమే. కొంచెం త్వరగానే అయిపోయింది, కొంచెం ఎర్లీగా వచ్చాం కాబట్టి. ఇక్కడ నుండి ఎగ్జిట్ అవ్వంగానే ఇక్కడ చాలా షాపింగ్ అండ్ టాయ్స్ రిలేటెడ్వి దొరుకుతాయి, కావాలంటే తీసుకోవచ్చు. ముందుకు వెళ్తే అలానే ఫుడ్ రిలేటెడ్ షాప్స్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ కావాలంటే ఇక్కడే తీసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈసారి బెంగళూరుకి వస్తే ఆర్ ఆల్రెడీ బెంగళూరులో ఉంటే ప్లాన్ చేసుకుని విజిట్ చేయండి. Thanks for watching. Please do like, share and subscribe to Mr. and Mrs. Chinnu YouTube channel. Until next time, bye.